టమాటా పచ్చడి చేస్తున్నానండి. గుంటూరు రోటి పచ్చడిలోకి ఈ గుంటూరు నుంచి తీసుకొచ్చాను. పండు మిర్చి పచ్చడి సంవత్సరం కింద తెచ్చిన పచ్చడి అండి ఇది. ఇవన్నీ అందరూ కొంచెం చేసుకొని కొంచెం ఇచ్చాను ఇళ్ళ పక్కల వాళ్ళకి. ఇస్తే మాకాలు అంటున్నారు. అందుకని ఈరోజు కొంచెం ఎక్కువ చేద్దామని చెప్పేసి పోపు గింజలు, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేయాలి. కరివేపాకు తీసుకెళ్ళి రోట్లో వేసి శుభ్రంగా నూరుకొని వచ్చి తాలింపు పెట్టుకొని బాగా నూనెలో మగ్గ పెట్టాలండి. ఎక్కువ నూనె పట్టుద్ది ఈ రోటి పచ్చడికి. టమాటా, పండు మిర్చి, రోటి పచ్చడి. పండు మిర్చి పచ్చడి గుంటూరు టమాటా పచ్చడి చేస్తున్నానండి. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. వీటిలోకి ఎన్ని వేస్తాను, రోటి కాడికి తీసుకెళ్తాను. టమాటాలని కట్ చేసి రసం పిండేశారు. రసంతో పిండారు, అందులోకి కట్ చేసి రసం పిండేశారు. ఇంకో పండు మిర్చి రెడీ చేశారు. దాంట్లోకి ఇప్పుడు దంచుతున్నాడు. ఏంటి ఎల్లిపాయ దంచుతున్నాడు. చూడండి, అవుతుంది పచ్చడి. పండు మిర్చి టమాటా పచ్చడి. అంటే మన పండు మిర్చి పచ్చడి పెడతారు కదండి, ఆ మిర్చి అది మన 6 నెలలు నెల సంవత్సరం ఉంటుంది. అది పండు మిర్చి పచ్చడి. ఆ పచ్చడి వేసి ఇప్పుడు టమాటా వేసి రోటి పచ్చడి చేస్తాను. చూడండి, బాగుంటుంది. ఎల్లిపాయ హెల్త్గా ఆరోగ్యానికి మంచిది. పండు మిర్చి కూడా బాగుంటుంది. దాంట్లో ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదా, లైట్గా ఆయిల్ వేసుకుంటారు. తాలింపు పెట్టేసి పెట్టుకుంటే వారం రోజులు 10 రోజులు బాగానే ఉంటుంది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మామిడికాయ పచ్చలాగా ఆ పచ్చడిలాగా ఉండదు ఇది. ఇది బాగుంటుంది. దీనివల్ల ప్రాబ్లం ఉండదు. అయిపోయిందా? చూసారు, ఇది సగం నవ్వుతారు అంతా దాంట్లో ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తుంది. తప్పదు, కష్టపడాలా, దంచాలా. మరి పచ్చళ్ళు అన్నప్పుడు వీడియో చేసేటప్పుడు తప్పదు. చూడండి, బాగా హార్డ్ వర్క్ చేస్తుంటుంది. మా మిస్సెస్ చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, కష్టపడుతుంటుంది. ఆ కష్టానికి ఫలితం ఎప్పుడు వస్తుందో చూస్తుంది. అది చాలా బాగా చేస్తుంటుంది. వంటలు బాగా చేస్తుంది, చట్నీలు బాగా చేస్తుంది. కాబట్టి కొన్ని మాటలంటే కొద్దిగా మాట్లాడలేదు, ఎక్కువ మాట్లాడలేదు. చూడండి, చాలా బాగా వస్తుంది. పచ్చడి కూడా వేసారండి, పండుమిర్చి పచ్చడి. వేస్తున్నారు, ఇంకా వేస్తారు. మొత్తం కలిసి మొత్తం అది మొత్తం అంతా వేసి చాలా బాగా వస్తుంది. కలర్ కూడా వచ్చేస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా బాగా మెదగాల. పండుమిర్చి పచ్చడి నిలబడ్డ పచ్చడి కొన్ని సంవత్సరాలు పెట్టుకొచ్చుకుంది. గుంటూరు నుంచి తెచ్చుకుంటాయి పచ్చడి. ఇలా టమాటాలు వేసుకొని ఎల్లుల్లిపాయలు ఎన్ని కరివేపాకు అన్ని తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే వదలరు. మా ఫ్రెండ్స్కి మొన్న కొంచెం వేసేసి కావాలంటున్నారు. అందుకని ఈరోజు ప్రత్యేకంగా చేస్తున్నాను. కోసం తాలింపు వేసేసి తర్వాత అందరికి ఇస్తాను. ఎంత కాలం వచ్చిందో చూడండి, పచ్చడి సూపర్గా వచ్చింది. అసలు ఇలా తీసుకెళ్ళిపోయి రోడ్డు కాడి తీసుకుని పోయి తాలింపు పెట్టేసుకుంటారు. చూడండి, అంతా నూరుకొని తీసుకొచ్చారు మొత్తం గిన్నె. ఇప్పుడు స్టవ్ ఇచ్చారు, ఆయిల్ వేసారు. చూడండి, ఆయిల్ వేస్తారు. ఇప్పుడు పోపు వేస్తాను. పోపు వేసి అందులో వేపుతారు. మొత్తం పోపు వేస్తానండి. పోపు వేసుకొని అందులో బాగా మరగబెట్టేస్తే చాలా టేస్టీ ఉంటుందండి. పండుమిర్చి పచ్చడి, రోటీ పచ్చడి చాలా బాగా వస్తుంది. చాలా బాగా వస్తుంది అనుకోండి. పోపు అయిపోయిందండి, వేస్తున్నారు. పండుమిర్చి టమాటో పచ్చడి రెడీ అవుతుందండి. దీన్ని కాసేపు మగ్గబెట్టాలి. బాగా ఒక పావు గంటన మగ్గబెడతారు. అప్పుడు చాలా బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా బాగా వస్తుంది, అప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తుంది. చూడండి, ఎంత బాగా వచ్చింది. అవుతుంది, మరుగుతుంది. బాగా మగ్గాల. పావుల షేపు మగ్గితే కానీ బాగా వస్తుంది. పండుమిర్చి చట్నీ ఎలా వచ్చిందో చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. చూడండి, అయిపోతుంది. అయిపోయిందండి, పోపు అయిపోయింది. పండుమిర్చి పచ్చడి పోపు అయిపోయింది, చాలా బాగా వచ్చింది. అంతా వచ్చేసి పల్నాడు గుంటూరు పండుమిరకాయ చట్నీ అండి రెడీ అయిపోయింది. పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ఇలా ట్రై చేసుకొని చూడమ్మా, చాలా బాగుంటుంది. హెల్త్కి చాలా మంచిది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. చాలా బాగా వచ్చింది అసలు. చూడండి, పండుమిర్చి పచ్చడి అంటే ఇలా ఉండాలి, అది లెక్క. రోటీ చాలా బాగుంది. చూడండి, రోట్లో నూరి రోటీ పచ్చడి తాలింపు పెట్టాను. పండుమిర్చి రోటీ పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.